ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవునికి సన్నిధిలో మొదలుపెడుతున్నారు. ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఆయన తీర్చిపోతున్నారు. ఈ యొక్క పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడికి విరుద్ధంగా చేసిన ప్రతి కార్యాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుడికి ఇష్టం లేని కార్యాలు మన జీవితాల్లో ఉన్నట్లయితే ఈ క్షణమే మనం విడిచిపెట్టాలి. మనం పరిశుద్ధంగా జీవించుకుంటున్నాం. అటువంటి జీవితాన్ని మనం కోరుకుంటాం. మనస్ఫూర్తిగా ఒకసారి అందరూ కొంచెం చూపించబట్టి ఏదైనా చెప్తాను. నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు తోడు, నువ్వే నాకు శ్రేయ, నువ్వు లేకపోతే నేను బతకలేనేసయ్యా. నువ్వే నా ప్రాణమైనావు. ప్రాణమా ప్రాణం ఎందుకు ఇలా తెలియని సమస్య. ప్రాణమా నాలో ఎందుకు నువ్వు కృంగి ఉన్నావు, ఎందుకు భయపడుచున్నావు అని దేవుడు కీర్తనకారుడు ద్వారా మాట్లాడుతున్నావు. ఈరోజు కృంగిపోతున్న నిన్ను లేవనెత్తుతాడు దేవుడు. ఏమి జరిగినా దేవుని మీద భారం వేయండి. అదే మీకు